హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ తమిరాస జానకి గారు రచించిన పప్పులో కాలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఈ మధ్య పెళ్ళయింది బ్రహ్మానికి. భార్య సుమతి దగ్గర మార్కులు కొట్టేయాలని పథకాలు వేసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు. కానీ అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. సఫలం కాలేదు ఇంతవరకు. తప్పులో కాలేస్తూనే ఉన్నాడు. సినిమాల్లో చూపించే ప్రేమలు, ఆ సంభాషణలు, దిబ్బాదిరు గుండాలు ఇష్టం లేదు బ్రహ్మంకి. అతిగా పోవడాలు అతిశయోక్తిగా భావిస్తాడు. కానీ సుమతి తనకు చెప్పకుండా ఆమెకు ఏవైనా పనులు అకస్మాత్తుగా తాను చేసి ఆశ్చర్యపరిచేసి మార్కులు కొట్టేయాలన్న ఆశ చిగురంతా చిటికడంతా మనసులో ఉంది. అందుకే తన పాటలు తను పడుతూనే ఉన్నాడు. ఓ రోజు కందిపప్పు అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అంటూ బయలుదేరబోయింది సుమతి. మరేం చేస్తుంది? మగమహారాజు టీవీకి అతుక్కుపోయి ఉన్నాడు. కందిపప్పు నక్షత్రాలుగా మారి ఆకాశంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అన్న చర్చ చూస్తూ. సుమతి మాట వింటూనే చటుక్కున లేచాడు. ఇంత మంచి భర్త ఎవరికీ ఉండడు అని తన భార్య పొంగిపోవాలని. ఇప్పటిదాకా పాపం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు, నేను తెస్తాలే చిటుకలో వెళ్ళి బయలుదేరిపోయాడు. 1వ తేదీ సరుకులన్నీ కొనుక్కున్నప్పుడు మళ్ళీ కొనుక్కుందాం, ఇప్పుడు ఒక 1/4 కిలో తీసుకురండి చాలు, వెనక నుంచి హెచ్చరిక చేసింది సుమతి. కొట్టిన బంతల్లే రయ్యిన కొట్టుకు చేరాడు. కానీ కందిపప్పు పేరు మర్చిపోయాడు. రోజు పప్పన్నం లాగించడం తెలుసు గాని ఎదురుగా అక్కడున్న 4 రకాల పప్పుల్లో ఏదో తెలియలేదు. ఇంతలో ఒక ఆయన హడావుడిగా వచ్చి ఒక బస్తాలో పప్పు చూపిస్తూ 1/4 కిలో కట్టబోయ్ అన్నాడు. భయంగా ఆ పప్పునే 4 బద్దలు చేతిలోకి తీసుకొని ఏదో అపరాధం చేస్తున్న వాడికి మళ్ళీ చూశాడు బ్రహ్మం. తాజా పప్పు సార్, ఇంత మంచి పప్పు మీకు ఇంకెక్కడ దొరకదు, తీసుకోండి ఓ 4-5 కిలోలు ఊదరగొట్టేశాడు కొట్టు యజమాని. 4-5 కిలోలు తీసుకోమంటూ ఉంటే మరీ 1/4 కిలో ఇయ్యు అంటే ఎగాదిగా చూస్తాడేమో. మొహమాట ముందు పుట్టి తర్వాత తను పుట్టిన బ్రహ్మం 4.5 కిలోలు ఇవ్వమన్నాడు మధ్యస్థంగా. ఎగాదిగా అప్పుడు చూశాడు కొట్టు యజమాని. చచ్చి చెడి చాయంగల్ల విన్నపాలను తరచుగా అంటూ ఉంటే అమ్మమ్మ చచ్చి ఏ లోకానుందో కానీ ఆవిడ అనే ఆ మాట గుర్తొచ్చింది బ్రహ్మానికి. దానికి అర్థం ఏమిటో తెలియదు గాని సుమారుగా అలా పప్పు షాపింగ్ ముగించుకుని ఇల్లు చేరాడు. అయ్యో రామా, కందిపప్పు తెమ్మంటే శనగపప్పు తెచ్చారేంటి? ఎంత పొడుగు దీర్ఘం తీసింది సుమతి. గుండెల్లో రాయి, నెత్తిన పిడుగు ఒకేసారి పడ్డాయి. ఇంకా చదివింపులు మొదలయ్యాయి. చెప్పింది 1/4 కిలో కందిపప్పు అయితే ఇన్ని కిలోల శనగపప్పు తెచ్చి పడేస్తారా? వడలు చేయడం వచ్చా పాడా నాకు? అయినా అన్నం మానేసి రోజు వడలు తింటారా ఎవరన్నా? వంటింట్లో కొనసాగుతున్న చదివింపులకు వాద్యాగోష్ఠి కూడా తోడయ్యింది. ఆ రోజు ఆఫీసులో నుంచి బయటికి రాగానే రోడ్డు కటువైపు తోపుడు బండిలో పువ్వులు కనిపించాయి బ్రహ్మానికి. ఎప్పుడూ ఇంతవరకు చెయ్యని పని. సుమతికి పూలు కొని తీసుకువెళ్లే ఆశ్చర్యం, ఆనందం కలుగజేయాలనుకున్నాడు. స్కూటర్ మీద కూర్చుని జోబులో నుంచి ఓ 10 నోటు తీసి ఇవ్వబోయి పెద్ద మనసు చేసుకుని ఇంకో 15 కూడా చేర్చి ఇచ్చి పోలయ్యను పూలివ్వమన్నాడు. వాడు పెద్ద పాలిథిన్ కవర్ చేతిలోకి తీసుకున్నాడు. అందులో అయితే వెళ్ళగానే సుమతికి కనపడిపోతాయన్న ఆలోచన వచ్చి పైకి కనపడకుండా న్యూస్ పేపర్లో కట్టియ్యవయ్యా అన్నాడు. సరే అన్నట్టుగా తల ఊపుతూ గుమ్మానికే కదా సార్ అడిగాడు వాడు. పిచ్చాడిని చూసినట్టు చూశాడు బ్రహ్మం. వీడికింకా పెళ్ళై ఉండదు, ఇంకేమవుతుంది? ముదురు బెండకాయలా ఉన్నాడు. పెళ్లి కాలేదు కాబట్టే గుమ్మానికి పూలు కట్టుకోవడం ఒక్కడే తెలిసి ఉంటుంది వీడికి. అయినా ఎందుకో ఏమిటో వీడికి చెప్పుకోవాల్సిన అవసరం తనకేంటి? కాస్త కళ్ళర చెయ్యాలి ఇలాంటి వాళ్ల మీద, లాభం లేదు. నీకెందుకోయ్? ఎందుకో చెప్తే గాని ఇవ్వవా? నేనేమన్నా తీవ్రవాదినా? బాంబులో తుపాకులో కొట్టుకుంటున్న వాడిని అడిగినట్టు నీ ప్రశ్నలేమిటి? సాగిపోయింది వాగ్దాటి. ఈసారి పూలవాడు చూశాడు బ్రహ్మాన్ని పిచ్చివాడిని చూసినట్టు. ఏల వేసుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. పూలు చూసి సుమతి మొహంలో ఎలాంటి భావాలు కదలాడుతాయో ఊహించుకుంటూ నిలబడ్డాడు. అబ్బో, ఎంత పెద్ద పెద్ద పూలో! ఇన్ని పూలే, అన్నీ నాకే అంటూ ఎంత మురిసిపోతుందో.
తలుపు తీసిన మనిషిని పట్టించుకోలేదు. కొత్త పని మనిషి కాబోలు. ఇలాంటి అవతారాన్ని పెట్టుకుందేమిటి? ఈ భరించేవాడి మీద నమ్మకం లేదన్నమాట. అయినా ఎందుకొచ్చిన గోల? పని మనిషిని పరికించి చూడరాదు అని పెళ్లి రోజే పెట్టేసిందిగా నియమ నిబంధన. వెళ్ళి పేము కుర్చీలో కూలబడి ఆ 2 గదుల ఇల్లు అదిరిపోయేలా ఓ కేక వేశాడు. సుమీ, ఎక్కడున్నావు? ఇదేమన్నా అంతఃపురమా, పెద్ద భవంతా? అంత కేకెందుకు? పైగా తలుపు తీసిన దాన్ని ఇక్కడే ఉంటే నన్ను చూడనట్టు ఆ నటనెందుకు? ఆ మాటలు వచ్చిన వైపు చూసి కెవ్వు మనబోయి నోరు నొక్కుకొని లేచి నిలబడ్డాడు. నువ్వు నువ్వు నేనే? ఏ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి మర్చిపోయారా నన్ను? తెలకి హెన్నా పెట్టుకొని పాలిథిన్ క్యాప్ కట్టుకొని మొహం మెడ చేతులు పిండి ముద్దలా చేసుకొని పాతది చారల చారల చీరతో సుమతి. ఏమిటి అవతారం? మాట పెగిలింది నోట్లో నుంచి. మధ్యాహ్నం టీవీలో సౌందర్య రహస్యాలు చూశానండి. పక్కింటి ఆవిడ చీరలు తెచ్చిందంట అమ్మకానికి. నన్ను ఇంకో 5-6 రేపొద్దున రమ్మంది వాళ్ళింటికి చీరలు చూసుకుందుకు. ఆ వచ్చేవాళ్ళు ఎంతెంత మేకప్లు వేసుకొస్తారో ఏమిటో. ఇవన్నీ పూసుకోవటానికి రేపొద్దున నాకు సమయం చాలదు మరి. అందుకే ఇప్పుడు రాసేసుకున్నాను. పెళ్ళయ్యాక వేస్తున్నావేంటి పెళ్ళికి ముందు వెయ్యాల్సిన వేషాలు? అంటే మీ ఉద్దేశం నేను వేషాలు వేసేదాన్నా? అయ్యయ్యో, అంత లోతుగా అర్థాలు తీయకు సుమి. మా ఇంట్లో నేను ఒక్కడనే సంతానం మా అమ్మ నాన్నలకు. అటు 4 తరాలు ఇటు 4 తరాలు ఆడపిల్లలు లేరు మా కుటుంబాల్లో. ఎవరో ఎప్పుడో ఎక్కడో అనుకోవడం విన్నాను. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా అందంగా తయారయ్యి వేషాలేస్తుంటారని. అదిగో మళ్ళీ అదే మాట, వేషాలేయడమేంటి? అయ్యో రామా, చెడ్డ అర్థంతా అనట్లేదు సుమి. ఈ తల ఈ మొహం వీటిని అంటున్నాను. ఇదిగో నన్నంటే అనండి గాని నా తలని మొహాన్ని అంటే సహించలేను. పెళ్లి కాక ముందు తన తండ్రి ఒక్కడే చండ ప్రచండుడు అనుకుంది. ఆయన అంతే. ఆడపిల్లలు మాట్లాడకూడదు, నవ్వకూడదు, సౌందర్యం పెంచుకోవడానికి ఏ పూతలు పుయ్యకూడదు, జుట్టు అలా దువ్వకూడదు ఇలా దువ్వకూడదు అంటూ ఆంక్షలు హుంకరింపులే ఎప్పుడు. పెళ్ళయ్యాక ఇప్పుడు ఇదో రకం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. నిట్టూర్చుంది సుమతి. మనసులో అనుకున్నది మాటల్లో సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నా తను ఇంక మాటలు ఆపి చేతల్లో నిరూపించుకోవాలని సిమెంట్ కట్టడంలో కట్టుబడిపోయాడు బ్రహ్మం. సుమి, ములక్కాడల్లాంటి నీ చేతులు ముందుకు చాపి ప్రస్తుతం ఈ తేలికపాటి చిన్న కానుకలో నేను పారబోసి ఇస్తున్న ప్రేమనందుకో. ఎంత గొప్పగా ఉన్నాయి వర్ణనలు. వెర్రెత్తిపోయింది సుమతికి. కోమలమైన చేతులంటే మునక్కాళ్ళ. ప్రేమ ఒలికించడం అనేదాన్ని ప్రేమ పారబోయడం అని ఎంత సొంపుగా చెప్పాడు. ఒళ్ళు మండుకొచ్చింది. కానీ ఆ కానుక ఏదో ఎందుకు వదులుకోవాలని చేతులు ముందుకు చాపింది. కాస్త ఎత్తు నుంచి పూలపట్లం ఆ చేతుల్లోకి జార విడిచాడు. ఆ ఒంటిని ఉన్న పిండి తనకెక్కడ అంటుకుంటుందో అని. ఒక్క క్షణం శ్వాస కూడా బంధించుకున్నాడు. దగ్గరికి వెళ్ళినందువల్ల వచ్చిన ఆ పిండి గోరింటాకు కలగలిపిన వాసన తట్టుకోలేక పొట్లం విప్పిన సుమతి కనుగుడ్లు తేలవేసిన దానిలా అయ్యింది గుమ్మాలకి కట్టుకునే ఆ బంతిపూలు చూసి. పూల సందుల్లో నుంచి మెలికలు తిరుగుతూ పాక్కుంటూ పైకి వస్తున్న ఆకుకూరల్లో ఉండేలాంటి పురుగులు 2 కంటపడి అసహ్యం భయం కలగలిపి ఒక్క అరుపు అరిచి పొట్లం మొత్తం విసిరిపడేసి పరిగెత్తి నీళ్ల గదిలోకి దూరి తలుపేసుకుంది. ప్రశ్నార్థకం మొహం పడిపోయింది బ్రహ్మానికి. ఆ పూలు సరిపోవని తక్కువ తెచ్చానని కోపం వచ్చిందేమో. ఈతలకి ఎన్ని పువ్వులు కావాలో తెలియక తన అమాయకత్వాన్ని క్షమించకూడదా? ఒకవేళ ఈ మాత్రానికి అలిగి పుట్టింటికి పోతానని అనదు కదా. తలుపు దబదబా బాదాడు. సుమీ, సుమీ, వస్తున్నా తాపీగా సమాధానమిచ్చింది సుమతి మొహం చేతులు నీళ్లతో కడుక్కుంటూ. నిజానికి పొద్దున్నుంచి కడుపులో తిప్పుతోంది. ఆ పురుగుల్ని చూడగానే వాంతొచ్చినట్టయి నీళ్ల గదిలోకి పరిగెత్తింది. భార్య శాంతంగానే జవాబివ్వటంతో బ్రహ్మం మనసు కుదుటపడింది. ఇంకెప్పుడు తనకి కోపం తెప్పించకూడదని గట్టిగా నిశ్చయించేసుకున్నాడు. కింద పడిన పూలన్నీ ఒక పళ్ళెంలోకి ఏరి హారతి పళ్ళెంలా పట్టుకొని ఆ తలుపు దగ్గర నించున్నాడు. కోపం తగ్గిందిగా, ఇప్పుడు పెట్టుకుంటుంది పాపం వెర్రిపిల్ల అనుకుంటూ.
ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.